శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపురం గ్రామంలో ఆనంద ఆశ్రమ వ్యవస్థాపకులు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో హిందూ ధార్మిక మహాసమ్మేళన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కృష్ణాపురం గ్రామంలో ఉన్న ఆనంద ఆశ్రమం 20వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీ ఉమా రామలింగ స్ఫటికలింగేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ఉమాశంకర్ శర్మ ఆలయ అర్చకులు, నేతటి రాజేష్ శర్మ ఆలయ పర్యవేక్షకులు బాలసుబ్రహ్మణ్య శర్మ వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన పీఠాధిపతులు, వేద పండితులతో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నడుకుదుటి ఈశ్వర్రావు, గొండు శంకర్, బొంగు రమణమూర్తి, శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి సర్పంచుల సంఘం అధ్యక్షులు పినింటి వెంకట్, బానోజీ నాయుడు, తూర్పు కాపు రాష్ట్ర అధ్యక్షులు మక్క సాయిబాబా నాయుడు, హైదరాబాద్ ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షులు యోగేశ్వర ప్రభుజీ పాల్గొని శ్రీ ఉమా రామలింగ స్ఫటికలింగేశ్వరిని దర్శనం చేసుకుని హిందూ మహాసమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిమిటి కళా వెంకట్రావు మాట్లాడుతూ మానవ జన్మ ఎంతో పవిత్రమైనది. ప్రతి ఒక్కరూ మానవ జన్మను సార్థకం చేసుకుని దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే ఎన్ఈఆర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని కలిగి ఉండాలని, హిందూ సాంస్కృతిక సంప్రదాయాలను గౌరవించాలని తెలిపారు.